దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. దేవునితో ఈ దినం కార్యక్రమం ద్వారా ఈ ఉదయకాలం ముందు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ లేఖనాన్ని మనం తెరిచి యోబు గ్రంథం 8వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. యోబు గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు నీ స్థితి మొదటి కొద్దిగా నుండినను తుదను నీవు మహాభివృద్ధి పొందెదవు. అప్పుడు నీ స్థితి మొదటి కొద్దిగా నుండినను తుదను నీవు మహాభివృద్ధి పొందెదవు. ప్రియ సహోదరి సహోదరులరా, సర్వసాధారణంగా మన యొక్క ఆరంభాలు చిన్నగా మనం చూస్తూ ఉంటాం. చాలామంది అనుకుంటారు, నా ఆరంభాలు చిన్నవి, నేను చిన్నవాడిని, నేను చిన్నదాన్ని, అలాగే నేను చాలా బలహీనరాలనని చాలామంది అనుకుంటూ ఉంటారు. అవును, నీ యొక్క స్థితి చాలా చిన్నగా ఉండవచ్చు, నీ పరిస్థితులు చాలా చాలా చిన్నగా ఉండవచ్చు, లేకపోతే నీవెవరికీ తెలియకపోవచ్చు. ఒక మాత్రమైన జీవితాన్ని నువ్వు జీవిస్తూ ముందుకు సాగుతూ ఉండవచ్చు. ఎందుకనంటే ఈరోజు నీ యొక్క ప్రారంభాన్ని నువ్వు చూడగలవు, ఈ రోజు నువ్వు చూడగలవు, కానీ రేపు నువ్వు చూడలేవు. అందుకోసమే పరిశుద్ధ లేఖనం సెలవిస్తున్న మాట ఏంటంటే, నీ యొక్క జీవితం మొదట కొంచెం చిన్నగా అనిపించినా నీవు గనక దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన నమ్ముకుంటే నీ జీవితం తుదకు మహా వృద్ధవుతుంది, అలాగే మహా గొప్పదవుతుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు నా వాక్యాన్ని మీరు గమనిస్తే ప్రతి అద్భుతం అనేది చిన్నగానే ప్రారంభమవుతుందనే విషయాన్ని మనం గమనించాలి. మహావృక్షం కూడా అది చిన్న విత్తనంగానే ప్రారంభమవుతుందనే విషయాన్ని మనం గ్రహించాలి. ఎప్పుడు కూడా మనం చిన్న పరిస్థితులను చూసి మేమేం చేయగలం, మాకేముంటుంది, ఇది సాధ్యమవుతుందా అని అంటాం. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు నమ్మితే నువ్వు కార్యం చూస్తావు అనే విషయాన్ని మనం గమనించాలి. అందుకోసమే పరిశుద్ధ లేఖనాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తున్నప్పుడు చిన్న ఆరంభాన్ని మనం ఎప్పుడు తక్కువగా చూడకూడదు అనే విషయాన్ని గ్రహించండి. డు నాట్ డిస్పైజ్ స్మాల్ బిగినింగ్స్. చిన్న ఆరంభాలు ఎప్పుడు కూడా తక్కువ చూడకండి. మీ చిన్న బిడ్డలను కావచ్చు, మీ యొక్క చిన్న పరిస్థితులు కావచ్చు, దేవుడిచ్చిన చిన్న ఉద్యోగాన్ని కావచ్చు, పరిస్థితిని కావచ్చు, స్థితిని కావచ్చు, నీ కుటుంబాన్ని కావచ్చు, ఎప్పుడు కూడా నువ్వు తక్కువగా చూడొద్దు. ఎందుకంటే నీ చిన్న స్థితిని కనుక దేవుని చేతిలో పెట్టగలిగితే అది అద్భుతమైన స్థితిగా, అద్భుతమైన ఆశీర్వాదంగా మార్చబడుతుందనే విషయాన్ని గమనించండి. ఎందుకంటే నువ్వు ప్రారంభం మాత్రమే చూడగలవు, కానీ నీ యొక్క చివరి స్థితి నువ్వు చూడలేవు. అది మాత్రం దేవుడు మాత్రమే చూడగలడు. మీరు వాక్యాన్ని గమనిస్తే శారా తన ప్రారంభాన్ని చూసింది, ఆ రోజును చూసి అందరిది సాధ్యం అని. కానీ దేవుడు ఆల్రెడీ శారా జీవితంలో ఏం జరుగుతుందో చూసేశాడు గనక, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సాధ్యమే, యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా ఉందా అని అడిగాడు. నా ప్రియ తమ్ముడు, ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మీరు దేన్ని చూసి మీరు బాధపడుతున్నారు? నా బ్రతికింతే, నేను చిన్నదాన్ని, నేను చిన్నవాడిని, నేను ఏం చేయలేకపోతున్నాను, నా నిరాశ నిస్పృహల మధ్యన నేను ఎంతో ఇబ్బంది పడిపోతున్నాను, నేను ఎలా ముందుకు సాగాలి అని ఒకవేళ నువ్వు బాధతో వేదనతో ఉంటే, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉండగా ఒక బలమైన విశ్వాసంతో ఈ యొక్క వాక్యాన్ని మీరు వింటూ ముందుకు సాగాలని మీకు మనవి చేస్తున్నాను. దేవుడు అంత్యాన్ని చూస్తాడు, అంటే చివరిని చూస్తాడు. మనం ఆరంభాలను మాత్రమే చూస్తాం అనే విషయాన్ని మనం గ్రహించాలి. దేవుని యొక్క సన్నిధిలో మనం ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసం ఉండి, దేవా నువ్వు చూసిన జీవితం మేము చూడలేకపోయాం, కానీ మేము నమ్మకంగా ఉంటాం ప్రభువా, మమ్మల్ని నడిపించు అని నువ్వు అనగలిగితే నువ్వు తప్పకుండా నువ్వు అద్భుతం చూస్తావు. ప్రియ తమ్ముడు, ప్రియ సహోదరి సహోదరుడా, ఎవరి జీవితంలోనైనా బాధ తర్వాత పునరుద్ధరణ ఉంటుందనే విషయాన్ని గమనించండి. శ్రమ తర్వాత ఆశీర్వాదం ఉంటుందనే విషయాన్ని గమనించండి. మీ జీవితంలో మీ యొక్క కష్టం తర్వాత అభివృద్ధి, దీవెన ఉంటుందని గమనించండి. ఈ రోజున్న స్థితి మీ జీవితంలో శ్రమ, బాధ, వేదన, దుఃఖం, అర్థం చేసుకునే పరిస్థితి, అందరి చేత విమర్శలు, ఇబ్బందికరమైన పరిస్థితులు నువ్వు అనుభవిస్తున్నావేమో. దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, ఈరోజు నీ జీవితంలో బాధ ఉంది కదా, ఈ బాధ నీ జీవితంలో పునరుద్ధరణ కాబోతుంది. రెస్టరేషన్ ఆఫ్టర్ సఫరింగ్ అనే విషయాన్ని మనం గమనించాలి. నీ జీవితంలో ఎంతటి ఇబ్బంది నువ్వు అనుభవిస్తున్నావో దాని తర్వాత అంత గొప్ప ఆశీర్వాదం నువ్వు చూడబోతున్నావు అన్నది 100కి 100 పచ్చి నిజం. ప్రియ తమ్ముడు, ప్రియ సహోదరి సహోదరుడా, పరిశుద్ధ లేఖనం అనేక మంది బాధలు పడ్డారు, అనేక మంది ఇబ్బందులు పడ్డారు. రూతు, నయోమి వారి జీవితంలో ఎన్నో ఇబ్బందులు పడ్డారు. వారి జీవితంలో ఎంతో కష్టపడ్డారు. ఇజ్రాయేల్ ప్రజలు ఎంతో కష్టపడ్డారు. వారు చాలా శ్రమ కూర్చారు. ఎందుకు ఈ మాటలు మీకు చెప్తున్నానంటే, మొదట వారి స్థితి చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్న వారి జీవితంలో వచ్చిన విడుదల చాలా అద్భుతంగా ఉంది, పునరుద్ధరణ అద్భుతంగా ఉంది. ఈరోజు నీ జీవితంలో కష్టంలో, కన్నీటిలో వారు ఎలాగైతే మోకరించి ప్రార్థన చేసి, నీవుంటే మాకు చాలు, నీవు తప్ప మాకు ఇంకెవ్వరూ అక్కర్లేదని ఆయన్ను చూపెట్టుకొని ముందుకు సాగారో, మీరు అలాగా అడుగులు వేయగలిగితే మీ యొక్క జీవితాల్లో మీ యొక్క బాధరి, మీ యొక్క వేదన అనే దాన్ని ఆయన పునరుద్ధరణ చేసి ఆశీర్వాదంగా, దీవెనగా ఆయన మారుస్తాడు. ప్రియ తమ్ముడు, ప్రియ సహోదరి సహోదరుడా,
చిన్న దానిలో నమ్మకంగా, చిన్న దానిలో విశ్వాసంగా, చిన్న వాటిలో మీరు దేవునియందు విశ్వాసంతో అడుగులు ముందుకు వేస్తూ వెళ్ళండి. తప్పకుండా మీ యొక్క చిన్న విషయాల్లో మీరు చూపెట్టిన అద్భుతమైన నమ్మకత్వాన్ని బట్టి, విశ్వాసాన్ని బట్టి మిమ్మల్ని ఆయన అద్భుతమైన ఆశీర్వాదంగా మిమ్మల్ని ఆయన మార్చేస్తాడు. అందుకోసమే యోబు గ్రంథంలో 8వ అధ్యాయం 7వ వచనంలో మాట్లాడినట్లుగా ఆరంభము చిన్నదైనా సరే దేవుడు పని చేస్తాడు. ఆయన పని చేస్తే అత్యంత అద్భుతమైన, గొప్ప అద్భుతమైన కార్యంగా అది మార్చబడుతుంది నీ జీవితం అనే విషయాన్ని మీరు గమనించాలని మీకు మనం చేస్తున్నాను. ఈరోజు మీ జీవితంలో చదువు విషయంలో అయినా, ఉద్యోగం విషయంలో అయినా, వ్యాపారం విషయంలో అయినా, చేతి పనుల విషయంలో దేన్నైనా కానీ మీరు ఏంటైనా జీవితంలో నేను సాధించగలను, దీంతో నేను ఏం చేస్తాను అని అనుకుంటున్నావేమో, దేవుని చేతుల్లో పెట్టి ప్రార్థన చేయి. దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ఈరోజు నీ దుఃఖము ఆయన విశ్వాసంగాను, ఆనందంగాను, సంతోషంగాను మార్చబోతున్నాడు. అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించి ముందుకు నడిపించును గాక. ఆమేన్. లెట్స్ ప్రే. ప్రార్థన చేసుకుందాం. మా పరమ తండ్రి, నీకు ఉండాలని ఉదయకాలం ప్రత్యేకంగా బిడ్డలతో మీరు మరి వేడుకున్న ఆశీర్వాద ఆరోగ్యాలతో వర్ధిల్లే కృప ఇచ్చింది. ఏ బాధలో, కష్టంలో, కన్నీళ్ళు ఉండి ప్రభావ నీ సన్నిధికి వచ్చాను. నువ్వు సమస్తం లేనివాడు. బిడ్డల బాధలు, కష్టాలు, కన్నీళ్లు కొట్టివేసిన నీ కొందాలు పోయి ఉదయకాలం ముందు బిడ్డలు ఎక్కడి నుంచి ఈ వాక్యం చూస్తున్నా, ఎక్కడి నుంచి ప్రభావ ఈ వాక్యాన్ని ప్రభావ నన్ను ధ్యానం చేస్తున్నారు, వారి జీవితంలో ఒక అద్భుతమైన విడుదల, అద్భుతమైన కార్యము జరుగునుగాక. ఏ కష్టం బిడ్డలు వెంటాడుతున్నా, ఏ నష్టం బిడ్డలు నలగొడుతున్నా, ఇప్పుడే నీ నామానికి ప్రభావ బిడ్డలను అప్పగిస్తూ ఉండగా ఇంటికి ఉన్నారు ప్రభావ. వారి జీవితంలో వారి స్థితి మొదటి కొద్దిగా ఉండిన తుదకు అద్భుతమైన ఆశీర్వాదంగా, దీవెనకరంగా మీరు మంచి ముందుకు నడిపించండి. ఇప్పుడు అట్టి కార్యం బిడ్డల జీవితంలో జరుగునుగాక. మరింత విశ్వాసంతో అడుగులు ముందుకు వేసే కృప దయచేయండి అయినా. ప్రార్థనలు ఏకీభవిస్తుండగా వారి ఉద్యోగాల్లో, వ్యాపారంలో, చేతి పనుల్లో అయ్యా యేసు నామములో ఒక అద్భుతం జరుగునుగా అని ప్రకటన చేస్తున్నాను. మీరే సంతోషకరంగా మీ బిడ్డల జీవితాన్ని మార్చి ముందుకు నడిపించి అద్భుతం చేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ వాక్యం మీకు దీవెనకరంగా ఉంటే తప్పకుండా మీరు షేర్ చేయండి. ఆమేన్.